సినిమా థియేటర్స్. ఒక సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో అది థియేటర్స్ లోకి తీసుకురావడం కూడా అంతే కష్టం అని చెప్పొచ్చు. ఇక ఒకే సమయంలో 2-3 భారీ సినిమాలు విడుదలైతే ఇక సినిమా థియేటర్స్ కష్టాలన్నీ ఇన్ని కావు. కానీ ఇక అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే థియేటర్స్ బంద్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కాబోతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ చేయబోతున్నట్లు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని, పర్సెంటేజ్ ప్రకారంగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య చర్చలు జరిగాయి. తమకు పర్సెంటేజ్ ప్రకారం చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ కి ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడం గమనార్హం. ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్, నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో పాల్గొన్నారు. అద్దె పద్ధతిలో చెల్లింపులు చేయడం వల్ల తమకు వర్కౌట్ కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే, పర్సెంటేజ్ ప్రకారం చెల్లించలేమని డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్తున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజా సమావేశంలో ఈ పర్సెంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ విషయంలో నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ ప్రకారం ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో ఎవరికి ఎంత చెల్లించాలనేది చూస్తే ఇవి నైజాం ఏరియా లెక్కలు. 30 కోట్లకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75% కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు, 25% ఎగ్జిబిటర్లకు చెందుతాయి. ఇక రెండో వారంలో 55% డిస్ట్రిబ్యూటర్లకు చెందితే 45% ఎగ్జిబిటర్లకి, మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, ఇక నాలుగో వారంలో 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకు చెందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక 10 నుంచి 30 కోట్ల మధ్య హక్కులు కలిగిన సినిమాల విషయంలో మొదటి వారం 60% డిస్ట్రిబ్యూటర్లకి, 40 ఎగ్జిబిటర్లకి, రెండో వారం 50% డిస్ట్రిబ్యూటర్లకి, 50% ఎగ్జిబిటర్లకి, ఇక మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, ఇక నాలుగో వారం 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి. ఇక 10 కోట్ల లోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం 50% డిస్ట్రిబ్యూటర్లకి, 50% ఎగ్జిబిటర్లకి, రెండో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, మూడో వారం విషయానికి వస్తే 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇదే విషయంలో ఇప్పుడు గొడవ జరుగుతుందని, దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కి పిలుపునిచ్చారు. జూన్ తర్వాతనే పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్టయింది. సినిమా థియేటర్స్. ఒక సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో అది థియేటర్స్ లోకి తీసుకురావడం కూడా అంతే కష్టం అని చెప్పొచ్చు. ఇక ఒకే సమయంలో 2-3 భారీ సినిమాలు విడుదలైతే ఇక సినిమా థియేటర్స్ కష్టాలన్నీ ఇన్ని కావు. కానీ ఇక అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే థియేటర్స్ బంద్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కాబోతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ చేయబోతున్నట్లు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని, పర్సెంటేజ్ ప్రకారంగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మధ్య చర్చలు జరిగాయి. తమకు పర్సెంటేజ్ ప్రకారం చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ కి ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడం గమనార్హం. ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్, నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో పాల్గొన్నారు. అద్దె పద్ధతిలో చెల్లింపులు చేయడం వల్ల తమకు వర్కౌట్ కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే, పర్సెంటేజ్ ప్రకారం చెల్లించలేమని డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్తున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజా సమావేశంలో ఈ పర్సెంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ విషయంలో నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ ప్రకారం ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో ఎవరికి ఎంత చెల్లించాలనేది చూస్తే ఇవి నైజాం ఏరియా లెక్కలు. 30 కోట్లకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75% కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు, 25% ఎగ్జిబిటర్లకు చెందుతాయి. ఇక రెండో వారంలో 55% డిస్ట్రిబ్యూటర్లకు చెందితే 45% ఎగ్జిబిటర్లకి, మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, ఇక నాలుగో వారంలో 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకు చెందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక 10 నుంచి 30 కోట్ల మధ్య హక్కులు కలిగిన సినిమాల విషయంలో మొదటి వారం 60% డిస్ట్రిబ్యూటర్లకి, 40 ఎగ్జిబిటర్లకి, రెండో వారం 50% డిస్ట్రిబ్యూటర్లకి, 50% ఎగ్జిబిటర్లకి, ఇక మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి,
ఇక 4వ వారం 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి. ఇక 10 కోట్ల లోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం 50% డిస్ట్రిబ్యూటర్లకి, 50% ఎగ్జిబిటర్లకి, రెండో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, మూడో వారం విషయానికి వస్తే 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇదే విషయంలో ఇప్పుడు గొడవ జరుగుతుందని, దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కి పిలుపునిచ్చారు. జూన్ తర్వాతనే పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్టయింది. సినిమా థియేటర్స్ ఒక సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో అది థియేటర్స్ లోకి తీసుకురావడం కూడా అంతే కష్టం అని చెప్పొచ్చు. ఇక ఒకే సమయంలో 2-3 భారీ సినిమాలు విడుదలైతే ఇక సినిమా థియేటర్స్ కష్టాలన్నీ ఇన్ని కావు. కానీ ఇక అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే థియేటర్స్ బంద్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కాబోతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ చేయబోతున్నట్లు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని, పర్సంటేజ్ ప్రకారంగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మధ్య చర్చలు జరిగాయి. తమకు పర్సంటేజ్ ప్రకారం చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ కి ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడం గమనార్హం. ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్, నిర్మాత సురేష్ బాబుతో పాటు పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో పాల్గొన్నారు. అద్దె పద్ధతిలో చెల్లింపులు చేయడం వల్ల తమకు వర్కౌట్ కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే, పర్సంటేజ్ ప్రకారం చెల్లించలేమని డిస్ట్రిబ్యూటర్లు తెగేసి చెప్తున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజా సమావేశంలో ఈ పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ విషయంలో నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ ప్రకారం ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో ఎవరికి ఎంత చెల్లించాలనేది చూస్తే ఇవి నైజాం ఏరియా లెక్కలు. 30 కోట్లకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75% కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు, 25% ఎగ్జిబిటర్లకు చెందుతాయి. ఇక రెండో వారంలో 55% డిస్ట్రిబ్యూటర్లకు చెందితే 45% ఎగ్జిబిటర్లకి, మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, ఇక నాలుగో వారంలో 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకు చెందేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక 10 నుంచి 30 కోట్ల మధ్య హక్కులు కలిగిన సినిమాల విషయంలో మొదటి వారం 60% డిస్ట్రిబ్యూటర్లకి, 40 ఎగ్జిబిటర్లకి, రెండో వారం 50% డిస్ట్రిబ్యూటర్లకి, 50% ఎగ్జిబిటర్లకి, ఇక మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, ఇక నాలుగో వారం 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి. ఇక 10 కోట్ల లోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం 50% డిస్ట్రిబ్యూటర్లకి, 50% ఎగ్జిబిటర్లకి, రెండో వారం 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, మూడో వారం విషయానికి వస్తే 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇదే విషయంలో ఇప్పుడు గొడవ జరుగుతుందని, దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కి పిలుపునిచ్చారు. జూన్ తర్వాతనే పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్టయింది.